వాళ్ళ మీద ఉన్నవన్నీ వేటాడు. అయ్యో నేను యానిమల్స్ అది ఎలుగుబంటి, అడవిదొన్న, దుప్పులు అండి. బ్రిటిష్ ఇది రాణిగారి వాళ్ళ అద్దాలండి. అద్దం పేరు బెల్జియం, యూరప్ కంట్రీ నుంచి తెప్పించిన. యూరప్ కంట్రీ యూరప్ నుంచి తెప్పించిన మనం వేలు పెట్టి అద్దం టచ్ అవుతుంది చూడండి. అదే మన అద్దాలు అది వేలు వెంట టచ్ అయిపోతాయి. మన వేలు అద్దాన్ని టచ్ అవుతుంది. ఏంటి తెలుసు? ఏనుగు దంతాలు. ఏనుగంబారండి ఇది. ఇది ఏవైనా ఉత్సవాలు, పండుగలు గట్ట అప్పట్లో జరిగినప్పుడు ఏనుగు పైన రథం పెట్టి రాజావారు కూర్చుని వెళ్ళేవారు. అది ఏనుగంబారు. ఇది చదరంగం ఉంటుంది. ఒక కలర్ గ్రానైట్ రాయి. ఒక్కొక్క గ్రానైట్ ఒక్కొక్క కలర్ వేసారండి. రాజావారు, రాణి గారు, రాజావారి పట్టాభిషేకం ఆఖరి కదా. ఆయనకు ఒక కొడుకు, కూతురండి. కొడుకు పిల్లలే వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. కూతురు ఈవిడే లావణ్యదేవి గారు, చెన్నైలో ఉన్నారు. కోడిగుడ్డు తిరుగుతూ చేసిన స్తంభాలండి. కోడిగుడ్డు తిరుగు మాకు పుట్టి మన ఇంట్లో పుట్టినది ఈ పుట్టింది. ఎక్కువైతేనే సొన ఉంటుంది కదా, 4-5 రకాల ఐటమ్స్ కలిపి బాలించుకుని బాగా మెత్తగా చేసి వచ్చిన మధ్యలో ఉంటే పుట్టి టైప్లో బాలించేసారు. ఇది కాంపస్ వాతావరణం. తండ్రి గారు అన్నదమ్ములు ఉన్నారు కదా, తండ్రి గారు, తాతగారు, ముత్తాత గారు. ఈ ఆయిల్ చెప్పాను కదండి, బంగారం వాళ్ళ ఆనం అవుతుంది. ఆ రాజావారి పట్టాభిషేకం ఆగురు కాబట్టి ఆ రాజావారి పుట్టారు. వేణుగోపాల గుడి ఉంటుందండి గోడ. అలాగే వీళ్ళు పెద్ద మామూలు కాలేజీలో చదువుకున్నారు ఆ రోజుల్లో. చదువు పూర్తి అయిపోయి ఏదో సందర్భం కట్టారు. చందగడి కదా. ఇది గెస్ట్ హౌస్. అలాగే ప్రతి స్టేట్లో ఉండి పెట్టండి క్లబ్ని. గిఫ్ట్లుగా ఇచ్చేవారు. ఏం చేసుకో. బబ్బులు వేయలేదు. అది ఒక రాయి అండి. రాయిని ప్లేట్కి చెప్తాను. శిల్పులు ప్లేట్కి చెక్కే నైపుణ్యం మీద రాజు గిఫ్ట్కి ఇస్తారు. ఎలా చెక్కారు చూసుకోవాలి. నేను ఇంకా చూడదు అట్లా అప్పుడు ఉండేవారు కదండి. అవును, ఇప్పుడు అంతా కంప్యూటర్. బిఫోర్ ఇండిపెండెన్స్ పుట్టింది. సో అందులో అతి సంపన్న చక్రవర్తులు ఉండేవారు అప్పట్లో. వాళ్ళందరిలో మన బొబ్బుల రాజావారు. 44 సంపన్న చక్రవర్తుల యొక్క సమ్మేళన దృశ్యం అండి సార్. ఈ 44 భారతదేశం మొత్తం మీద బొబ్బుల రాజు గారు ఒకళ్ళు. ఇది ఎక్కడ కోట కాదండి, వీళ్ళు బాగాలేదు. ఇది రాజావారి స్మోక్ గడ్స్ ఆయన స్మోక్ గడ్స్ చేసినప్పుడు యాడ్ ఉంటుంది కదా, దాంట్లో దులుపులు కాల్తో చేసారు. 34 సార్. అయ్యో పులి ఎంత పెద్ద, అదే అంత పెద్ద పులి అంటున్నారు. 10 అడుగులు చర్మం ఒరిజినల్ ఇప్పటికినా.
దీని మీద బంగారు సింహాసనం పెట్టి 5కి వచ్చేస్తారు. ఇది ఇక్కడే అక్కడ రాజావారు కూడా కూర్చున్నారు చూసా సింహాసనం. దసరా వచ్చిందంటే మీకు అందరికి ఫుల్ ఫ్లెడ్జ్గా కొట్టుకుంటుంది గట్టిగా. ఎప్పుడు దసరాకి ఉంటుందండి, మాకే ఉంటుందండి మెయిన్. ఎందుకంటే ఇవన్నీ బయట మెయింటెనెన్స్ మీరు చూసుకోవాలి, మెయింటెనెన్స్ మేమే చూడాలి కదా. ఎవడు ఉంటాడు వాడు నేను కలిపి చూసుకోవాలి. ఆ రెడ్ డబ్బుని కట్టినవి ఆ రోజు బయట పెడతారు. ఇక్కడికన్నా వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకొస్తారు. ఇవి ఓన్లీ మా లోపల ఇంట్లో ఉంటాయి, లోపల ఎద్దులు వాడినవి ఇవి. ఇప్పుడు ఆయన షూట్లు కట్టి వెళ్తారు కదా, అవునా అది